నిన్న జరిగినటువంటి నల్గొండ సభకు సంబంధించినటువంటి విషయంలో నడ్డా ఇది మా అడ్డగోలుగా మాట్లాడి కేసీఆర్ లాగా మారద్దు. బీజేపీ పవర్లో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. అయ్యా నడ్డా మీరు మా అడ్డా మీదకు అయ్యా నడ్డా మీరు మా అడ్డా మీదకు వచ్చారు. అడ్డగోలుగా మాట్లాడకండి. నేను సూటిగా మోడీని అడుగుతున్నా. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపించండి. ఢిల్లీ నడి బజార్లో నేను క్షమాపణ చెబుతా, లేదంటే మా ప్రభుత్వాన్ని అభినందించు. అప్పుడే ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు. నడ్డా గారు మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కావద్దు. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన ప్రెస్ మీట్ కాగితాలను ఈటల కిషన్ రెడ్డి నకలు కొడుతున్నారు. వారిద్దరికీ నేను చెబుతున్నా, మీరు మారండి, ఆలోచన చేయండి. ఆ దొంగల సోపతి పెడితే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారంటూ నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను ప్రధానంగా దిశ హైలైట్ చేయడం జరిగింది. ఇక తెలంగాణ వచ్చి అడ్డగోలుగా మాట్లాడొద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నల్గొండ జిల్లాలో శనివారం పర్యటించిన ముఖ్యమంత్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. బ్రాహ్మణ వెల్లెంల లిఫ్టు మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన మోడీకి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 50,000 ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా జమ చేస్తామని, దాంతో బీఆర్ఎస్ నేతల గుండెలు లబడబా కొట్టుకోవాలన్నారు. రైతులు సన్నాలే పండించాలని కోరారు. రేషన్ కార్డు లబ్ధిదారులతో పాటు హాస్టల్లో ఉండే విద్యార్థులకు సైతం సన్న బియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామని గత 10 ఏళ్లలో నల్గొండకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి మాటలను ప్రధానంగా చూస్తూ ఉన్నాం. మరి ఒక పదం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకటి ఏంటంటే సన్న బియ్యమే హాస్టళ్లకు అలాగే రేషన్ కార్డు లబ్ధిదారులకంటూ, మరొక వైపు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా రైతులందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నట్టు కనబడతా ఉంది. సంక్రాంతి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా జమ చేస్తామంటూ ఒక డెడ్ లైన్ అయితే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఒకవేళ రైతు భరోసా కనుక వచ్చినట్టు అయ్యేది ఉంటే సంక్రాంతి తర్వాత అంటే జనవరి ఎండింగ్ లోపల, ఫిబ్రవరి రాకముందుకే 2025వ సంవత్సరంలో కనుక వచ్చినట్టు అయితే ఉంటే నూతన సంవత్సర కానుకనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 పర్యాయాలు రావాల్సినటువంటి రైతు భరోసా రాని కారణంగా ప్రభుత్వం పైన పూర్తిగా వ్యతిరేకత రైతుల్లో వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా రైతు రుణమాఫీ విషయంలో కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలామంది రైతులు రుణమాఫీ కాక ఎదురు చూస్తూ ఉన్నారు. మరొక వైపు అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి అధికారులు రైతులు వెళ్ళి అడిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి అధికారులకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారా? ప్రభుత్వం నుంచి సరైనటువంటి గైడ్ లైన్స్ రాలేదా? ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందే అనేటువంటి మాటకు చెప్తూనే ఇక 2 లక్షలకు పైగా రుణం ఉన్నట్టు ఏది ఉంటే ఆ డబ్బును కడితే ఖచ్చితంగా 2 లక్షల రూపాయట 1,99,999 రూపాయలను ఖచ్చితంగా రుణమాఫీ చేసేదానికి అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తా ఉంటే, కానీ బ్యాంకర్ల విషయంలో మాత్రం ఇది జరగట్లేదు. కాబట్టి ఈ యొక్క ఆలోచన కూడా చేసి ఖచ్చితంగా రైతు భరోసాను కనుక విడుదల చేస్తే మాత్రము తప్పకుండా ఈ ప్రభుత్వం పైన పాజిటివ్ అనేది రాబోతూ ఉంది. పాజిటివ్ అనేది రావడానికి ఆ యొక్క ప్రయత్నం చేస్తే బాగుంటుందని కాళోజీ టీవీ కూడా కోరుకుంటా ఉంది. ఇక